హాయ్, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఛానల్లో చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఆకుల్ని తీసేసి ఈజీగా కట్ చేసుకోవడం ఈజీ. కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే పసుపు కానీ వేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అన్నీ పోతాయి, నీట్గా క్లీన్ అవుతుంది. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత కొంచెం చిన్న ముక్కలుగా అయిపోతాయి. మరీ అంతగా ఉడికించుకొని అవసరం లేదు. కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో యాడ్ చేసి ఉడికించి తీసుకున్నాను. నేను కొంచెం పసుపు ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ వచ్చినాయి. మీరు కొంచెం చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. తర్వాత కొంచెంగా కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు ఇవన్నీ వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చిలు యాడ్ చేశాను. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి తీసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 1 తీసుకోవచ్చు. సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, వెల్లుల్లి దంచి తీసుకోవచ్చు తాలింపులోనే. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు 2 లేదా 3 టమాటాలు కట్ చేసి తీసుకొని బాగా సన్నగా కట్ చేశాను. కట్ చేసిన ముక్కల్ని యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడకాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేశాను. చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ ఇందాకలో మనం కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసాం కదా, యాడ్ చేయకపోయినా పర్లేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. అలాగే మన వీడియో చూసేవాళ్ళు మొత్తం వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొంచెంగా ధనియాల పొడి యాడ్ చేశాను. కొంచెం అల్లం పేస్ట్ వేశాను, చిటికెడు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ కారం వేసాను. అన్నీ టమాటా ముక్కల్లోనే వేసేసుకొని మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ని బాగా ఉడికించాం కదా నీళ్ళల్లోనే. మీరు బాగా ఉడికించకుండా 2 నిమిషాలకే దించేస్తే ఈ ముక్కలన్నీ వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందండి కాలీఫ్లవర్ ఫ్రై. అంత కష్టపడకుండా, టైం కూడా ఎక్కువ తీసుకోదు, వెంటనే అయిపోతుంది. టమాటా ముక్కలన్నీ కొంచెం ఉడికినట్టు అనిపిస్తున్నాయి సాఫ్ట్గా. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేయాలి. పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాను నేను. ఉడికించిన ముక్కల్ని టమాటా ముక్కల్లో యాడ్ చేయాలి. మీరు కావాలంటే దీన్ని గోబీ మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉడికించిన ఉల్లిపాయలు, టమాటాలు ఒక మిక్సీకి వేసుకొని అందులో కొంచెం చెక్క, లవంగం వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేసి దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు వేసి ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసి తర్వాత లాస్ట్కి గోబీని యాడ్ చేయడం. అదే మసాలా కర్రీ అయిపోతుంది. అది కూడా తప్పకుండా మన ఛానల్లో చూపిస్తానండి. టమాటా గోబీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు అందరూ గోబీ మసాలా కర్రీయే కాకుండా ఇది కూడా ఒకసారి చేసుకోండి.
ఇది కూడా చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఉడికినట్టే అనిపిస్తుంది. లాస్ట్గా మీకు కొత్తిమీర ఉంటే చల్లుకొని దించేసుకోవడమే. అంతా ఉడికిపోయింది. కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. గోబీ మీకు సరిగా ఉడకనట్లయితే ఒక చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేసైనా ఉడికించుకోవచ్చు. అంతేనండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నేను అన్నంలోకి వేసుకొని దీన్ని రుచి చూస్తున్నాను ఎలా ఉందో అని. అసలు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. అన్నీ కూడా కారం, ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి బాగా. కొంచెం అంత ముక్క వేసుకొని తింటే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు తింటే చూస్తుంటానే నోరు ఊరిపోతూ ఉంటుంది. మీరైతే వెంటనే తెచ్చి వండుకుంటారు కూడా, అంత టేస్ట్ బాగుంది. సింపుల్గా అయిపోతుంది 10 నిమిషాల్లో. అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా గోబీ టమాటా కూరని ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Subscribe my channel Tripura's Kitchen and Vlogs.